సీనియర్ జర్నలిస్ట్ గారు అడుగుతా ఉన్నారు. మేము ఆనాడు భారత రాజ్యాంగంలో ఏ వెసులుబాటు అవుతుందో 2/3 2/3 18 మంది ఉంటే 12 మంది ఆ రోజు చాలా దర్జాగా రాజబద్ధంగా మేము వెళ్ళి స్పీకర్ గారికి మేము విలీనం చేసుకుంటున్నాం అని చెప్పి మేము విలీనం చేసుకున్నాం. మరి అక్కడ పోయిందా ఈ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకో లేకపోతే స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రా? వాళ్ళకి తెలుసు మా దగ్గర వీళ్ళంతా కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్గా పోయిందని తెలుసు. ఈరోజు వీళ్ళు చెప్పి ఏదో మేము మా పేరు చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఖరి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చినా ఇప్పటివరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి వారి యొక్క నిర్ణయం కొరకు ప్రజలు ఇక్కడ ఉండే మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పీకర్ గారి కుర్చీ అంటే మాకు గౌరవం కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇంత నిశ్చిగ్గుగా మాట్లాడితే మాత్రం మాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారి మాటలు. ఆయన చెప్పేటప్పుడేమో మన గణపూర్కి వచ్చి మాట్లాడి ఏం మాట్లాడినాడు కడియం శ్రీహరి గారు సభ పెట్టిన రోజు ఏం మాట్లాడిండు? ఆ రోజు నియోజకవర్గ అభివృద్ధికి శ్రీహరి గారు వచ్చిళ్ళు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధుల వరుస ఇస్తాం, వరద పాలిస్తుంది ఇక్కడ అని చెప్పింది వాస్తవం కాదా? ఆయన టికెట్ ఇస్తే కడియం శ్రీహరి గారు మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది వాస్తవం కాదా? దానం నాగేందర్ పోటీ చేసింది వాస్తవం కాదా? తెల్లం వెంకట్రావు అనేటువంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్లో కొనసాగుతా అని చెప్పింది వాస్తవం కాదా? ఈరోజు ఎవరైతే పార్టీ మారినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినమని చెప్పింది వాస్తవం కాదా? వాళ్ళంత వాస్తవాలుగా వాళ్ళంతా చెప్తే నువ్వు వాళ్ళని ఎన్నికేసుకురావడంలో మరి నీ డొల్లతనం కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నువ్వు గతంలో ఏమో మాట్లాడినామంటే అర్థం ఉంది, ఒక ముఖ్యమంత్రిగానైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఇరుతాం. అరే నేను పోచారం గారంటే మాకు గౌరవం, పోచారమైనా లేకపోతే కడియం శ్రీహరి గారు సీనియర్ రాజకీయ నాయకులు, నాకంటే అనుభవంలో కొంచెం ఎక్కువ. కానీ ఆయన కూడా స్పీకర్ గారి కుర్చీలో కూర్చున్న వ్యక్తే ఇంత నిస్సిగ్గుగా పార్టీ మారి కూడా నేను అలానే ఉంటా ఇట్లా అంటే వారి విజ్ఞతగా వదిలేస్తాను. ఎందుకంటే స్పీకర్గా పనిచేసి మంత్రిగా పనిచేసి సీనియర్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అన్ని చట్టం పట్ల అవగాహన ఉన్నది. మరి ఫిరాయింపుల చట్టం అమల్లో ఉన్నది వారికి తెలుసు. కానీ వారు కూడా ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటే వారి విజ్ఞతకు వదిలేయడం తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే అంత పెద్ద వయసులో పెద్దవాడు, అవి వివిధ హోదాలు అనుభవించినటువంటి శ్రీహరి గారు, అదేవిధంగా పోచారం గారు ఎవరో ఫస్ట్ టైం అయిన వాళ్ళు అంటే మనం ఏదో అనుకోవచ్చు. కానీ ఇంత అనుభవం ఉన్న వాళ్ళే ఇంత నిస్సిగ్గుగా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది.